హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకుంటే ఇది దేవుడైన యేసు ప్రభువారు ఆయన శిష్యులకు చెప్తున్నారు. మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. సో, శక్తి రావడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ప్రతి ప్రదేశానికి వెళ్ళి నా సువార్తను గొప్పగా బోధించగలరు. అలాగే సాక్షిగా ఉంటారు అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో, ఇది శిష్యులు డాక్టర్ అయిన లూకాకి తెలియపరిచారు. లూకా ఆయన రైటర్‌తో చెప్తున్నారు. సో, టెక్నికల్‌గా ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది అంటే అది మనల్ని ఉద్దేశించి రాసినది. అంటే యేసు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్పారు. ఆయన శిష్యులతో చెప్పిన తర్వాత ఆయన శిష్యులు ఆయన శిష్యులు మనందరికీ కూడా తెలియపరుస్తున్నారు. సో, ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి మనందరి మీదకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మనం శక్తి పొందుతాం. ఆ శక్తి పొందడం వల్ల మనము అనేక చోట్లకు తిరిగి ఆయన సువార్తను మనము గొప్పగా చెప్పవచ్చు. సో, ఆ శక్తి మనకు వచ్చినప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది అనేది ఆటంకం అనేది ఉండదు. సో, మనము ఆయన వాక్యాన్ని అనేకులకు గొప్పగా తెలియపరచవచ్చు. అలాగే మనల్ని అడ్డుకునేలాగా ఏది ఉండదు అని దేవుడైన యేసు ప్రభువారు క్లియర్‌గా చెప్తున్నారు. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన సాక్షులం అవుతాము. మనందరం కూడా ఆయన యొక్క గొప్ప సాక్షులై ఈ భూమి మీద ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరిచే వారి వలె ఉంటాము. అలాగే మనం కూడా ఆయన యొక్క నామం పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవారి వలె ఉండొచ్చు. సో, ఆయన నామం పేరిట మనం గొప్ప ప్రవక్తలుగా ఉండవచ్చు. ఆయన నామం పేరిట మనం గొప్ప దర్శనాలు బోధించే వారి వలె ఉండొచ్చు. ఆయన నామం పేరిట మనము గొప్ప భాషలు మాట్లాడేవారి వలె ఉండొచ్చు. సో, ఆయన నామం పేరిట మనము అనేక గొప్ప గొప్ప వరాలు నెరవేరుస్తూ మనము ఆయనకు గొప్ప సాక్షిగా జీవించవచ్చు. ఇది మనకు దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన వాగ్దానం. సో, ఇది మనం గుర్తించి క్లెయిమ్ చేసుకొని మన జీవితాల మీద మనం ముందుకు సాగాలి. ఖచ్చితంగా అలా చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య మీరు మాకిచ్చిన వాగ్దానాలన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మేము మీకు గొప్ప సాక్షిగా ఉండవచ్చు. మేము మీ నామం పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు. ఎందుకంటే మీరు మాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చారని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని నమ్మిన వెంటనే మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి మీకే వందనాలు తండ్రి. తద్వారా మీరు మాకు ఇచ్చిన శక్తులన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మీ నామంకి ఎప్పుడు ఘనత తెచ్చి వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మేము ఎప్పుడు మీ నామానికి సిగ్గుపరిచి వారి వల్లే ఉండకుండా ఉండేందుకు సాయం చేయండి. మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. అనేకులు కూడా మిమ్మును నమ్మి మీ నామంలోనే నడుచుటకు సాయం చేయండి. మీ నామ ఘనత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.